మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. Hello everyone, I am Dr. Miduna, consultant gynecologist at Medicover Hospital, Chandanagar branch. మెయిన్ గా మెనోపాజ్ అనేది ప్రతి ఒక్క స్త్రీ లైఫ్ లో అది కామన్ గా జరుగుతుందండి. ఏజ్ గ్రూప్ కూడా డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ లాగా ఉంటుంది. మన ఇండియాలో అయితే 45 years to 55 years ఏ టైంలో కూడా మనకి మెనోపాజ్ అయితే చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్ గా ఈ ఇయర్ లోనే అవ్వాలి అనేది ఏంటి లేదు, ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు, మాకేంటి ఇంకా 50 years అయినా కూడా ఇంకా మాకు మెనోపాజ్ రాలేదు, మాకు ముందు వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళకంతా ముందే వచ్చేసింది, నాకేమైనా ప్రాబ్లం ఉందా అని కంగారు పడుతూ ఉంటారు. అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మెయిన్గా మెనోపాజ్ వస్తుంది, ఇది సిమ్టమ్స్ ఏంటంటే ఈ హార్మోన్స్ ఇవన్నీ బాడీలో తగ్గిపోతూ వస్తూ ఉంటాయండి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మెయిన్గా మనకి మెన్స్ట్రల్కి కావాల్సిన హార్మోన్స్. సో వాటి వల్ల బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ అయితే చూస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే 3 నెలలకు ఒకసారి బ్లీడింగ్ రావడం, ఆ వచ్చినప్పుడు కూడా మరీ హెవీగా బ్లీడింగ్ అయిపోవడం, ఒక నెలంతా అయిపోవడము, లేకపోతే ఒక 15 days హెవీగా అయ్యి మిగతా డేస్ అంతా జస్ట్ స్పాటింగ్ లాగా రావడము, అలా కామన్గా జరుగుతాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మూడ్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. ఊరికే చిరాకు రావడము, ఫ్రస్ట్రేట్ ఎక్కువ అవ్వడం, లేకపోతే ఊరికనే ఏడవడం స్టార్ట్ చేసేయడము, లేకపోతే ఇన్ కేస్ ఒకవేళ సెక్స్లో పాల్గొనడం కూడా వాళ్ళకి ఆ వెజైనల్ హార్మోనల్స్ లేని వల్ల డ్రైనెస్ వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా వాళ్ళు అది పెద్ద ఎంజాయ్ చేయలేకపోతారు, అండ్ కొంచెం పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం వైట్ డిశ్చార్జ్, ఇవన్నీ ఫౌల్ స్మెల్లింగ్ కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ కొంచెం కామన్గానే ఉంటాయి, బట్ అవన్నీ కూడా మెనోపాజ్ ఇవన్నీ కామన్ కాబట్టి అంత వరి అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మీకు అదే ఇంకా ప్రొలాంగ్ ఇయర్స్ కొద్దిగా అట్లా ప్రాబ్లం ఉంటే అప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. ఇన్ కేస్ డాక్టర్ ఒకసారి మీకు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అండ్ స్కాన్స్ చేసి ఒకవేళ లోపల పొర ఏమైనా క్యాన్సర్కి ప్రమాదకరంగా అట్లా ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా వాటికి టెస్ట్లు చేస్తారు. అట్లాంటి కారణాలు అట్లాంటివి ఏమీ కనపట్టలేదు, నార్మల్గానే ఉన్నాయి, ఇది మెనోపాజ్ సిమ్టమ్స్ లాగానే ఉన్నాయి, ఇంకా వేరే ప్రమాదకరం ఏమి అవ్వట్లేదు ఇది అంటే అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్యాప్స్మియర్ అనేది ఒకటి చేస్తామండి, స్క్రీనింగ్ టెస్ట్గా. అది ఏమైనా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయా అనే దానికి ఇయర్లీ వన్స్ చేస్తూ ఉంటాం. సో మెనోపాజ్ వచ్చేంత వరకు మీరు కావాలంటే ఇయర్లీ వన్స్ ఆ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది అయితే చేసుకుంటే సరిపోతుంది. మెనోపాజ్ తర్వాత సిమ్టమ్స్ అవన్నీ కొందరికి ఏంటంటే అది కంట్రోలబుల్గా ఉంటాయి, మరీ ఎక్కువగా అంటే కొన్ని సిమ్టమ్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి అంటే వెజైనల్ డ్రైనెస్ రావడము, మూడ్ స్వింగ్స్ రావడం, ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ ఫ్రస్ట్రేషన్స్, ఆ చిరాకులు రావడం, నిద్ర లేకపోవడం వల్ల, లేకపోతే కొంచెం నీరసం ఎక్కువ అయిపోవడం, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. యాజ్ సచ్ స్త్రీలలో ఏంటంటే మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత కాల్షియం డిఫిషియన్సీ కూడా కొంచెం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో బెటర్ వి గివ్ కాల్షియం సప్లిమెంటేషన్ అండి, ఎందుకంటే దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి అయితే ఏమి ఉండదు. సో ఆహారంలో కూడా కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్, ఈ రాగి జావా ఇలాంటివి, నువ్వులు ఉండలు ఇవి ఉంటాయి కాబట్టి ఐరన్ అండ్ కాల్షియం రిచ్ అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ హెల్తీగా తీసుకోవచ్చు. అండ్ కాల్షియం టాబ్లెట్స్ కూడా ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళు సెక్స్లో పాల్గొనేదానికి కష్టంగా ఉంది, వెజైనల్ డ్రైనెస్ ఇలా అంటే ఇది వెజైనల్ హార్మోనల్ క్రీమ్స్ ఉంటాయి. సో దట్ వెజైనల్ని అప్లై చేసుకునేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రాకూడదు అనుకున్న వాళ్ళకి అది సజెస్ట్ చేస్తాము. లేదు కొందరిలో ఏంటంటే మాకు అసలు ఈ సిమ్టమ్స్ కూడా మరీ సివియర్గా ఉంటున్నాయి, చిరాకులు రావడం ఇవన్నీ, మాకు ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ అంటే ఈ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఉంటాయండి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ రెండు కలిపి అయితే మనం అవి కొన్ని ఇవ్వచ్చు, బట్ వాటికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొన్ని కార్డియాక్ డిసీజెస్ రావడము, వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ప్రొలాంగ్గా కూడా హార్మోనల్ రీప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అది కూడా ఇష్టం వచ్చినట్టు అందరిలో మనమైతే ఇవ్వము, చూస్ చేసుకుంటాం వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఎవరికి ఎంత సివియారిటీ ఉందో దాని ప్రకారం అయితే మనం ఇస్తాం. మోస్ట్లీ రీఅష్యూర్ చేసేసి జస్ట్ ఈ టాపికల్ మెడికేషన్స్ అయితే సరిపోతాయి.